అభం శుభం తెలియని 2 ఏళ్ల పసికందు చిట్టి పొట్టి అడుగులతో ఇల్లంతా తిరుగుతూ తల్లి గుండెల్లో అమృతాన్ని నింపిన ఆ చిరునవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది. కాకినాడ జిల్లాలో 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి కన్న తల్లి ప్రేమకు దూరమై నేటికి అక్షరాల 18 రోజులు. జాహ్నవి అదృశ్యమైన మొదటి రోజు నుంచి ఆ పసికందు క్షేమంగా రావాలి అన్న ఒకే ఒక్క సంకల్పంతో బిగ్ టీవీ నిరంతరం కథనాలను ప్రసారం చేస్తూనే ఉంది. అధికారులను కదిలిస్తూ, వ్యవస్థలను ప్రశ్నిస్తూ బాధితులకు అండగా నిలబడుతోంది. కేవలం స్టూడియోలకే పరిమితం కాకుండా బిగ్ టీవీ వాళ్ళ క్షేత్రస్థాయిలో కూడా దూసుకెళ్లింది. చిన్నారి జాహ్నవి జాడ కోసం చినాగ్రహారంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామాన్ని, ప్రతి అడవిని, ప్రతి పొలాన్ని కూడా జల్లెడ పట్టింది. పాప ఆచూకీ కోసం బిగ్ టీవీ ప్రతినిధులు స్వయంగా సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నారు. సమాజంలో మానవత్వం ఇంకా చావలేదని నమ్మే ప్రతి ఒక్కరికి బిగ్ టీవీ విజ్ఞప్తి చేస్తోంది. ఆ పసి పాపను ఎవరైనా ఎక్కడైనా చూసినా లేదా ఎవరికైనా ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు కానీ లేకపోతే బిగ్ టీవీకి కానీ సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తిరుమండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జాహ్నవి అదృశ్యమై నేటికి 18 రోజులు కావస్తున్న పాప ఆచూకీ ఏమీ తెలియలేదు. పోలీసులకు ఒక ఆధారం కూడా చిక్కలేదు. మనం ఇప్పుడు బిగ్ టీవీ గత 18 రోజుల నుంచి పాప ఆచూకీ కోసం కథలు ప్రసారం చేస్తూనే ఉంది. ఈరోజు మనం ఈ పాపను ఎవరైనా పక్క గ్రామాల్లో ఎవరైనా ఎప్పుడైనా చూసారా, అసలు ఈ పాపను కిడ్నాప్ కోణంలో వేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్రైమ్ బ్రాంచ్ కూడా రంగంలో దిగింది. ఇప్పుడు మనం ఈ పాప కోసం అన్వేషణ ప్రారంభిద్దాం. అసలు ఈ పాప ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా చూసారా, ఈ పాపని ఎవరైనా తీసుకెళ్ళడం కానీ అనుమానంగా ఏమైనా సంచరించిందా అనేది తెలుసుకుందాం. సార్ మీది ఏ ఊరు? మాది గండి అండి. ఈ ఫోటోలో ఉన్న పాపను ఎక్కడైనా చూసారా మీరు? చూడలేదు సార్, చూడలేదు. తెలుసా అసలు పాప కూడా తెలియదు మాకు, తెలియదు. అంటే ఈ పాపని ఎవరైనా మీ గ్రామంలోంచి ఎవరు బయటకు వెళ్ళడం కానీ ఎవరైనా చూడలేదు సార్. ఇప్పుడు మీకు ఈ పక్కన ఈ కొండవారు అది మీకు పొలాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, అంటే అడవి పందులు మాఫియా అనేది ఒకటి ఉంది, వాళ్ళు కరెంటు వైర్లు పెడతారు అడవి పందుల వేట కోసం అనేది ఒక వార్త వస్తుంది, అది అంతవరకు నిజం? అది ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు అంతా అది లేదండి. అడవి పందుల కోసం గట్ట డైరెక్ట్గా ఏమన్నా ఉంటే లోన్కి వెళ్ళి బాంబులు పెట్టడం అది ఇటువంటివి చేస్తారు కానీ ఇప్పుడు అడవి పందుల కోసం అలా పెట్టే పరిస్థితి లేదండి. ఇప్పుడు మనం ఈ వినాయకుడి గుడి దగ్గరే ఉన్నాం, గ్రామంలో ఉన్న వినాయకుడి గుడి దగ్గర ఇక్కడ జాహ్నవి అదృశ్యమైన రోజు కుక్క ఇక్కడే కనిపించిందని చెప్తున్నారు. ఇక్కడ ఆ రోజు ఏమైనా అనుమానితులు ఈ ప్రదేశంలో సంచరించారా, అసలు ఏంటనేది ఇక్కడ ఒక షాప్ ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ ఈ పాపను మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదండి. అంటే పాప మిస్ అయిన రోజు కుక్క మీ పక్కనే ఉన్న ఆలయంలో అయితే సీసీ కెమెరాలో అయితే కనిపించింది. ఆ రోజు ఆ కుక్కతో పాటు పాప ఏమైనా కనిపించిందా? లేదు, కనిపించలేదు. ఆ రోజు ఎవరైనా గ్రామంలోకి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? తెలియదు మరి అప్పుడు ఏమైంది అక్కడ. అప్పుడైతే ఇక్కడైతే తెలీదు, కొత్తగా అయితే ఎవరు కనిపించలేదు. పాపను ఎప్పుడైనా చూసారా? లేదండి, నేను చూడలేదండి. ఇప్పుడు కొత్తగా వచ్చామండి మేము అక్కడికి. పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ కొంతమంది, వాళ్ళని అడుగుదాం. సార్ ఈ పాపను మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదండి, ఎప్పుడు చూడలేదు. ఈ పాప అదృశ్యమైంది, పక్కన తప్పిపోయింది, అదేనా తెలుసా? తప్పిపోయిందని తెలుసండి, చూడలేదు. లేదు, పాప చల్లదండి. పాప వాళ్ళు ఊళ్ళో ఉండరండి. ఏదో ఇవ్వాలంటే కొంత ఖాళీగా ఉన్న చేత ఇక్కడ అలా కూర్చున్నాం తప్ప పాప తప్పిపోయిందని తెలుసండి. అప్పుడే 10 రోజులు బట్టి 15 రోజులు బట్టి నిలుగుతున్నారు, చేస్తున్నారు. అయినా మనకి తోటలో ఉంటారు కాబట్టి మనకు పెద్దగా తెలియదండి. అంటే మీరు ఎప్పుడు 24 గంటలు ఇక్కడే ఉంటారు? మేము కరెక్ట్గా 6వ తారీఖు నుంచి కూడా పాప వెళ్ళిపోయింది, పాప ఎవరో తీసుకెళ్ళిపోయారు రకరకాలుగా చెప్తున్నారు కానీ మేము ఇక్కడే ఉంటాం సార్. మేము ఇక్కడ 24 గంటలు కూడా ఇక్కడే ఉంటాము. కానీ పాప ఇలా తీసుకెళ్ళినప్పుడు కానీ ఎవరైనా పాపతో పాటు వెళ్ళిపోతున్నప్పుడు కానీ చూడలేదు, మనకి కనిపించలేదు. పాప ఎక్కడ కాపాడలేదండి, ఇప్పుడు వచ్చి చూస్తున్నాం కదా. తెలుసా మీకు పాప తప్పిపోయింది? తెలీదండి, తెలుసు కానీ ఇప్పుడు మామూలుగా ఎక్కడ కాపాడలేదు నాకు తావులను. వారి ఇష్టదైవాలను అయితే ప్రార్థిస్తున్నారు. బిగ్ టీవీ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ వెంకటరామతో ఉదయ్, సిహెచ్ అగ్రహారం నుంచి.